10 నిమిషాల్లో తెలిసిపోతుంది. 10 నిమిషాల్లో ఎలా? బ్రేక్ వైర్ ఎవరు కట్ చేశారో తెలుసుకోవడానికి పార్దు గారు రాథోడ్ వెళ్లారు. ఎలా ఎలా తెలుసుకుంటారు? ఇంటి నుంచి పిల్లలతో బయలుదేరి వెళ్లిన కారు మధ్యలో ఆకాష్ జామెట్రీ బాక్స్ కొనుక్కోడానికి స్టేషనరీ షాప్ దగ్గర కాసేపు ఆగిందంట. అప్పుడే ఎవరో బ్రేక్ వైర్ కట్ చేశారు. ఇందాకే రాథోడ్ ఫోన్ చేశాడు. పార్దు గారు రాథోడ్ ఆ స్టేషనరీ షాప్ దగ్గరికి వెళ్లి సీసీటీవీ ఫుటేజ్ తీసుకున్నారట. కాసేపట్లో ఇంటికొస్తారు. బ్రేక్ వైర్ కట్ చేసిందెవరో ఫుటేజ్ చూస్తే తెలిసిపోతుంది. ఖచ్చితంగా సీసీటీవీ ఫుటేజ్లో ప్రచండ కనిపిస్తాడా? వెంటనే వాడికి ఫోన్ చేసి ఎస్కేప్ అవ్వమని చెప్పాలి. ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు మనోహరి? అది పిల్లల్ని ఒకసారి చూద్దామని. పిల్లలు రెస్ట్ తీసుకుంటూ ఉంటారు, నువ్వు వెళ్ళి డిస్టర్బ్ చేయడం ఎందుకు? పాపం వాళ్ళు భయపడిపోయి ఉంటారు కదా, కొంచెం ధైర్యం చెప్దామని. అక్కర్లేదు, ఆ పని అమర్ సార్ నేను ముందే చేశాం. అయినా ఇప్పుడు నువ్వు చూడాల్సింది పిల్లల్ని కాదు, వాళ్ళని చంపాలనుకున్న హంతకుల్ని. ఎంతైనా మీరు ఆరు మేడం ఫ్రెండ్ కదా. మేడం పిల్లల గురించి మీకు కూడా బాధ్యత ఉంటుంది. ఆ హంతకురాలి గురించి మీరు కూడా తెలుసుకోవాలి. ఏమైంది పార్దు? సీసీటీవీ ఫుటేజ్ తెచ్చారా? తెచ్చాను మరి. పై రూమ్లో ల్యాప్టాప్ ఉంది, అందులో చూద్దాం రండి. పద. వీర మనోహరి, జరుగుతున్న వరుస ప్రమాదాల వెనుక పాపాల భైరవులు ఎవరో చూద్దాం. పద పద. ఎవడు వీడు? ఫేస్ సరిగ్గా కనిపించట్లేదు. థ్యాంక్ గాడ్, ప్రచండ ఫేస్ కవర్ చేసుకొని చచ్చాడు, లేదంటే నేను చచ్చేదాన్ని. చూస్తుంటే ఎవరో మాంత్రికుల్లా ఉన్నాడా మరి? ఆయన మాంత్రికుడు ఇలా చేయడం ఏంటి? ఏదో దుష్టశక్తి ఇంట్లో తిరుగుతోందని ఒక స్వామీజీ చెప్పాడు పార్దు. సార్, ఆ మాంత్రికుడు చూస్తుంటే ప్రచండ అలా ఉన్నాడు. ప్రచండనా? ప్రచండ ఎవరు? అదే సార్, మీకు గతం గుర్తుకు రావాలని ఆ మధ్య మనోహర్ గారు ఒక స్వామీజీని ఇంటికి పిలిపించారు కదా. ఏంటి మనోహరి, అతనేనా? అయ్యో అమర్, కాదు కాదు, అతను సంపూర్ణానంద స్వామి. అసలు వీడికి ఆయనకి పోలికేంటి? బాగా చూడు మనోహరి, ఆ సంపూర్ణానంద స్వామి ప్రచండ చూడ్డానికి ఒకేలా ఉన్నారు. బాగి, అసలు ఒకేలా ఉండడం ఏంటి? ఆయన స్వామీజీ దైవభక్తుడు, వీడు మాంత్రికుడు, దుష్టశక్తి. అసలు తేడా లేదా? మాంత్రికుడే స్వామీజీ అవతారం ఎత్తాడేమో మనోహర్ గారు. అంటే ఏంటి రాథోడ్? వాట్ ఇస్ దిస్ అమర్? నన్నే అనుమానిస్తున్నారా? అనుమానించడం కాదు, అది నిజమని తేల్చేసేలా ఉన్నారు. మీ మీద డౌట్ రావడానికి ఇంకో ఎవిడెన్స్ కూడా దొరికింది. మనం
ఏంటా ఎవిడెన్స్? కార్ బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయని రాథోడ్ అమర్కి కాల్ చేయడానికి ముందు, ఆ తర్వాత ఈ ఇంటి సరౌండింగ్స్లో ఏమైనా ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్ వెళ్ళాయా లేదా అని చెక్ చేయమని అమర్ నాకు చెప్పాడు. షాకింగ్ విషయం ఏంటంటే ఈ ఇంటి సరౌండింగ్స్లో కాదు, ఈ ఇంటి నుంచే మార్నింగ్ నుంచి 3 అవుట్ గోయింగ్ కాల్స్, 1 ఇన్కమింగ్ కాల్ రికార్డ్ అయ్యాయి. ఈ ఇంటి నుంచా? ఎవరు చేశారు? ఈ మనోహరి. అడ్డంగా దొరికిపోయింది. ఎవరికి ఫోన్ చేశావు మనోహరి? చెప్పండి మనో, మీరు 3 సార్లు చేసిన అవుట్ గోయింగ్ కాల్స్, మీకు వచ్చిన ఇన్కమింగ్ కాల్ ఒకటే నెంబర్. ఆ ఫోన్ నెంబర్ నార్త్ ఇండియాలో రిజిస్టర్ అయింది. ఆ నెంబర్కు మీరెందుకు కాల్ చేశారు? ఎవరితో ఏం మాట్లాడారు? అయిపోయావే మనోహరి, ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. నిన్ను చంపి పాతి పెట్టే టైం దగ్గర పడింది రాక్షసి. ఏంటి మనోహరి, సమాధానం చెప్పు. ఏం చెప్పమంటావు అమర్? చేసిన మంచి చెప్పకూడదని అంటారు. కుడి చేత్తో చేసిన సాయం ఈ ఎడమ చేతికి కూడా తెలియకూడదని అంటారు. కానీ మీరేమో చెప్పమని బలవంతం చేస్తున్నారు. నువ్వు సహాయం చేశావు మనోహరి. ఎవరికి? సూరత్లో ఉన్న ఒక ఆర్ఫన్ హోమ్కి. వాళ్ళకి మీరేం సాయం చేశారు మనోహర్ గారు? 6 పేరుతో ప్రతి సంవత్సరం నేను ఏదో ఒక అనాథాశ్రమానికి విరాళాలు సేకరించి డబ్బు సాయం చేస్తూ ఉంటాను. అలా చేస్తే 6 ఆత్మ ఎక్కడున్నా సంతోషిస్తుందని నా ఆశ. సూరత్లో ఉన్న ఒక అనాథాశ్రమం ఫండ్స్ లేక ఇబ్బంది పడుతున్నారని తెలిసి వాళ్లతో మాట్లాడాను. ఫండ్ రైజ్ చేసి ఆ డబ్బు వాళ్ళకి పంపించాను. ఈరోజు నేను మాట్లాడింది వాళ్ళతోనే. డబ్బు అందగానే వాళ్ళు నాకు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పారు.